అసలు బ్రహ్మదేవునికి ఆ విషయం ఎలాగ తెలిసింది అని అంటే, బ్రహ్మదేవుడు వైదిక విజ్ఞానాన్ని పొందారు విష్ణు భగవాను దగ్గర నుంచి. అసలు వైదిక విజ్ఞానం అంటే ఏంటి అని అంటే, విష్ణు భగవానుడు ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానంలో నిమగ్నుడైనప్పుడు విష్ణు భగవానుని హృదయంలో ఏదైతే అనుకుంటారో అది నేరుగా బ్రహ్మదేవుని హృదయంలో తెలిసిపోతుంది. అందుకనేసి అక్కడున్న దేవతలకు కూడా ఆ విషయం అనేది తెలియలేదు. కానీ అక్కడున్న బ్రహ్మదేవునికి మాత్రం ఆ విషయం ఏంటో తెలిసింది. బ్రహ్మదేవునికి ఆ విషయము తెలియగానే దేవతలకి చెప్తున్నారు. విష్ణు భగవానుడు త్వరలో తన భక్తులతో కూడి భూలోకంలో అవతరిస్తున్నారని చెప్పారు బ్రహ్మదేవుడు. అంతేకాకుండా భూలోకంలోనే ఎందుకు అవతరిస్తున్నారు అని అంటే, దుష్ట శిక్షణ ఇంకా శిక్ష రక్షణ అనే కార్యాలని నిర్వర్తించుట కొరకై భూలోకంలో అవతరిస్తున్నారు. విష్ణు భగవానుడు అవతరించబోయే వంశము యదు వంశంలో. వారి దేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా వాసుదేవుని పుత్రుడై కాలక్రమంలో అవతరిస్తున్నారని చెప్పారు బ్రహ్మదేవుడు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఇంకా దేవతలకి ఏం చెప్పారు అనంటే,